ఎలా అనిపించింది అన్న దేవరా ట్రైలర్? చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి. ఎక్కడ చూసినా దేవరే కనబడుతుంది. ట్రైలర్ అయితే ఇప్పుడు చూడటం జరిగింది. ఎంత బాగుందంటే అసలు ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది ఇది దేవరా. మొత్తం కూడా ఇక అల్లకొల్లం అవుతారు. ఫ్యాన్స్ అయితే మామూలుగా ఉండదు. ఈసారి హడావిడి మామూలుగా ఉండదు. చాలా బాగుంది అన్న. ఎక్కువ ట్రైలర్లో డైలాగ్స్ కానీ నరుకునే దానం కానీ ఆయన కథ చెప్తున్నాడు చూడు సైఫ్ అలీ ఖాన్కి, ఆ విషయంలో కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు ఎన్టీఆర్ని అభిమానించిన వాళ్ళు కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత, ఈ మూవీ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఆయనకు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఇన్ ది వరల్డ్ అయిపోతారు. ఇప్పుడు ఇలాంటి విజువల్స్ ఎన్నడూ చూసారన్న మీరు? ఇంతవరకు చూడలేదు. మొన్న సలార్ కూడా అంత లేదు. నేను చెప్తున్నాను కదా, నా ఒపీనియన్ అది. మళ్ళీ వేరేలాగా ట్రోల్ చేయొద్దని. సలారుతో పోలిస్తే దేవరా ట్రైలర్ అదిరిపోయింది నన్ను అడిగితే. ఈ సీజన్లో బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా వస్తుంది అంటే ఇండస్ట్రీకి కొంచెం అందరూ ఎదురు చూసే సినిమా ఏదైనా ఉందంటే దేవరా. ఇంకా విజువల్స్ విఎఫ్ఎక్స్ చూస్తుంటే చాలా ఖర్చు పెట్టారు అనిపిస్తుంది. బాగా డైలాగులు కూడా బాగున్నాయి. కులం లేదు, మతం లేదు, వెనకుంది నా ధైర్యం, నా బలం అనేది కొంచెం అది ఏంటంటే గూస్ బంప్స్ వస్తున్నాయి డైలాగ్స్కి. రక్తం ఉడుకుతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. ఎన్టీఆర్ అభిమానులకి అయితే ఇంకా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది. ఇంకా అడగండి. ఒక 1 wordలో దేవరా ట్రైలర్ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారన్న? సూపర్. ఈ సీజన్లో బెస్ట్ ట్రైలర్. అసలు ఈ సంవత్సరంలో బెస్ట్ మూవీ కూడా దేవరానే అవుతుంది. దాంట్లో డౌటే లేదు. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ కాంబినేషన్ జనతా గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది బ్రో. ఎవరి కాంబినేషన్లో? ఇప్పుడు కొరటాల గారు. అవునవును. ఇది కూడా ఇది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవుద్ది. కొరటాల శివకే డైరెక్షన్లో ఇది మరో హిట్. ఇది భారీ సంచలనం సృష్టిస్తుంది ఈ సినిమాతో.